మ్యామ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి అసలు మెయిన్ కాజెస్ ఏంటి? అండ్ ఇన్ఫర్టిలిటీ నుంచి ఎలా క్యూర్ అవుతారు వాళ్ళు? ఓకే. ఇన్ఫర్టిలిటీ అంటే మామూలుగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ 1 ఇయర్ కలిసి ఉన్న తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదంటే అప్పుడే మనం దాన్ని ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేయాలమ్మా. అండ్ ఇన్ఫర్టిలిటీకి కారణం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉంటారు. జస్ట్ లేడీ కాకుండా హస్బెండ్కి కూడా ప్రాబ్లం ఉంటే కూడా పిల్లలు రారు. వైఫ్ది 50% అయితే హస్బెండ్ది కూడా 40% ఉంటుంది. సో మెయిన్ కాజెస్ ఏంటి అంటే లేడీస్లో చెప్పుకొస్తే పీసీఓడి కానీ, ట్యూబ్స్ బ్లాక్ ఉండడం కానీ, లేకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కానీ, చాలా ఓవర్ వెయిట్ ఉండడం, అధిక బరువు ఉండడము, ఎండోమెట్రియోసిస్ అనేది ఒక ప్రాబ్లం ఈ మధ్యన ఎక్కువ వస్తుందమ్మా. అంటే అండాశయంలో సిస్ట్ ఫామ్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సిస్ట్ ఫామ్ అవుతాయి. చాక్లెట్ సిస్ట్ అని అంటారు. అంటే అది సర్జరీ చేసినప్పుడు చూస్తే అందులోంచి చాక్లెట్ లాగా సెక్రేషన్ బయటకు వస్తుంది అనమాట తీసినప్పుడు. సో వీటి వల్ల మనకి మెయిన్గా లేడీస్లో ఈ ప్రాబ్లమ్స్, గర్భసంచి లోపల ఏమైనా చిన్న గడ్డ ఉండడము, పాలిప్స్ ఉండడము, వీటి వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్లో రాదు. జెంట్స్లో అంటే కౌంట్స్ తక్కువ ఉండడం వల్ల, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, లేకపోతే కౌంట్ కొంతమందికి బాగుంటుంది కానీ మార్ఫాలజీ అంటే స్పర్మ్కి హెడ్, మిడిల్ పీస్, టెయిల్ అని 3 పార్ట్స్ ఉంటాయి. వాటిలలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. కౌంట్ బాగానే ఉంటుంది కానీ మార్ఫాలజీ కరెక్ట్గా ఉండదు. అందువల్ల ఈ 2 కారణాల వల్ల కొన్ని ఏమో అసలు రీజన్ కూడా తెలియవు కొన్ని కేసెస్లో గర్భసంచిలో ఇంకేమన్నా ఉంటేనో, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడము, థైరాయిడ్ ఉండడము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడము, ఇట్లా అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండొచ్చు అంతే.